భారత సైన్యంలో తొలగించిన యాదవ రెజిమెంట్ సాధన కోసం అఖిల భారత యాదవ మహాసభ చేపట్టిన రెజింగ్ల పవిత్ర కలశ యాత్ర రాజమహేంద్రవరం చేరుకుంది. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కమిటీ యాదవ రెజిమెంట్ను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ యాదవ వీరులు రక్త తర్పణం చేసిన మట్టిని సేకరించి భారతదేశ వ్యాప్తంగా 1,00,000 కిలోమీటర్ల రెజింగ్ల రాజ్ కళాశాల యాత్ర ఈ ఏడాది ఏప్రిల్ 13న బీహార్ రాష్ట్రంలో చారిత్రాత్మక చాప్రా నుంచి ప్రారంభమైంది. ఈ యాత్ర బీహార్ నుంచి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒడిశా, శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం, విశాఖపట్నం, అనకాపల్లి మీదుగా శనివారం రాజమహేంద్రవరం చేరుకుంది. ఈ సందర్భంగా లాలా చెరువు వద్ద ఈ యాత్రకు యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు నొడగల సుధా యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కోటపల్లి బస్టాండ్కు ర్యాలీగా చేరుకుంది. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు ప్రసాదుల హరినాథ్, నగర యాదవ సంఘం అధ్యక్షులు జానా కేశవం, ప్రధాన కార్యదర్శి బొట్ట వీరబాబు, గౌరవ అధ్యక్షులు కరగాని వేణు, మరుకుర్తి రవి, నాగరాజు, వియల్పురం చంటి, ఆవల ఈశ్వర్, ఉర్లంకల లోకేష్, వియ్యపు సతీష్, సీరాలక్ష్మి, కొయ్యని కుమారి, నక్కెళ్ల బాబురావు, రాయి వెంకటేశ్వరరావు, నక్కా కిరణ్, కొత్తపల్లి మురళి, మిస్కా జోగి నాయుడు, పడాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఈ కలశ యాత్ర ఊరేగింపును ఎందుకు చేయుచున్నామంటే 1962లో భారతదేశానికి చైనాకి యుద్ధం జరిగినప్పుడు చైనా వాళ్ళు వారి దురుద్దేశంతో లడక్ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకునే క్రమంలో వాళ్ళకి మనకి యుద్ధం జరిగినప్పుడు రెజ్లాంగ్ అనే ఒక ఏరియా నుంచి 120 మంది భారతీయులు, వాళ్ళందరూ యాదవులు, వారు అలాగే చైనా వాళ్ళు 3,500 మంది పోరాటం జరిగినప్పుడు దాంట్లో 2,000 మందికి పైగా చైనా వాళ్ళని మట్టి కరిపించారు. ఈ 120 మంది యాదవులు ఆ యుద్ధంలో 114 మంది భారతదేశానికి చెందిన యాదవులు వీరమరణం పొందారు. అప్పుడు ఆనాడు భారత ప్రభుత్వం వారిని గుర్తించి వారికి పరమవీర చక్ర అనేక రకమైన బిరుదులు ఇచ్చి ఎక్కడైతే యుద్ధం జరిగిందో ఆ ప్లేస్లో ఒక స్తూపాన్ని కట్టి వాళ్ళకి భారత ప్రభుత్వం గౌరవవందం ప్రతి సంవత్సరం ఆ రోజున చేయటం జరుగుతుంది. అయితే మా యొక్క ఈ 114 మందికి చెందిన కుటుంబిక సభ్యులు కానీ మా సంఘ పెద్దలు కానీ ఈ అహిర్ రెజిమెంటు అనగా ఒక బెటాలియన్లో ఒక దానికి మా పేరు పెట్టమని చెప్పని ఎప్పటి నుంచో మేము చాలా అభ్యర్థనలు చేస్తున్నాం. ఎందుకనో ఈ ప్రభుత్వం కొద్దిగా దాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. ఈ రోజునే దాన్ని అమలుపరచాలనే సదుద్దేశంతో శాంతియుతంగా ఈ భారతదేశం అంతా ఈ కలశయాత్రని మా పెద్దలు చేపట్టారు. ఈ కలశయాత్ర
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 1,00,000 కిలోమీటర్లు సాగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా అయినటువంటి రాజమండ్రి రావడం జరిగింది. ఈ యాత్ర ఈ లాలచెరువు సెంటర్ నుంచి కోటిపల్లి బస్ స్టాండ్ వరకు సాగుతుంది. దాని అనంతరం వెస్ట్ గోదావరి వెళ్తుందని తెలియజేస్తున్నాను. నా పేరు నొడగల సుధా యాదవ్, రాజమండ్రి.